బానట్ లాట్ సార్ గ్లాసులన్నీ షోరూమే, కానీ ఫ్రంట్ గ్లాసు డ్యామేజ్ ఉంది. అది ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పిన. సిల్ టైర్ ఉంది ముంగట, ఇది కూడా సిల్ టైరే. సార్ రాడు, జాకీ, వీల్ పైన స్టెప్నీ టైర్ కూడా సిల్ టైరే ఉంది. ఇది ఒక డెంట్ ఉంది, ఇది కూడా నేను యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు ఆ రోజు చూపెట్టిన. దీనికి 4 పవర్ విండోస్ బటన్ ఇక్కడ ఇచ్చిండు సార్. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా ఉంది. 72,303 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఐదిటికాయ సిల్ టైర్లు ఉన్నాయి సార్, స్టెప్నీతో సహా. మహీంద్రా స్కార్పియో S3 M2DI CR బేస్ 4 డీజిల్ ఇంజన్. ఇది లెఫ్ట్ సైడ్ చేసి ఒరిజినల్. బ్యాటరీ 2021 10వ నెలలో వేసిర్రు. బానట్ ఒరిజినల్. ఇది బండి ఒరిజినల్ బండి. రైట్ దా బావా. పేమెంట్ అంతా అయిపోయిందా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 17 ఫిబ్రవరి 2024 శనివారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి మా క్యాస్ట్ వాళ్ళే హైదరాబాద్ అవతల నుంచి నా దగ్గరికి ఈ బండి తీసుకొచ్చిన పెట్టిండు అమ్ముమని. నేను ఇది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన. ఈ బండి కోసం మా వాళ్ళే, మాకు సంబంధించిన వాళ్ళే చాలామంది కాల్ చేసిరు, కానీ అతడిని కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించిన వాళ్ళకి రేట్ వర్కౌట్ కాలే, ఇయ్యలేదు. తర్వాత వరంగల్ నుంచి ఒకసారి ఈ బండి కూడా ఇక్కడికి వచ్చి చూడలేదు. మనం యూట్యూబ్లో పెట్టిన ఆ వీడియో చూసి మనని నమ్మి మొత్తం పేమెంటు 8,60,60,000 ట్రాన్స్ఫర్ చేసిండు. 8,60,60,000 ట్రాన్స్ఫర్ చేస్తే దీనికి లోన్ ఉంటే మనం లోన్ కట్టేసినాం కదా సార్. మొత్తం లోన్ క్లియర్ చేసినాం. ఆ సీసీ పేపర్ ఒకటి మనం పెండింగ్ ఉంది. సారు ఈ బండి 2019 మహీంద్రా స్కార్పియో S3 బేసిక్ మోడల్ బండి. దీన్ని కస్టమర్ సింగిల్ ఓనర్, 72,000 కిలోమీటర్, ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు. 5 సిల్ టైర్లు ఉన్నాయి. కస్టమర్కు మనం దీన్ని యూట్యూబ్లో 9,25,000 9,40,000 నేను వీడియో పెట్టిన. దీన్ని 8,60,60,000 మేము ఈరోజు నిన్న అమ్మినాం. కానీ ఈరోజు పేమెంట్ మొత్తం అయిపోయింది. ఈరోజు నేను ఈ బండి ఇక్కడ నుంచి వరంగల్కు డెలివరీ చేయడానికి వస్తున్న. ఈ సార్ పేరు రాజశేఖర్, మా బావ అవుతాడు, మా ఊరే. బాగా హార్డ్ వర్కర్, పాపం బాగా కష్టపడతాడు. అందుకోసం ఈయననే పంపిస్తాను, అంతే కదా. అయితే 2019 మహీంద్రా స్కార్పియో S3 72,000 కిలోమీటర్ తిరిగింది. వైట్ కలర్ డీజిల్ బండి, తెలంగాణ లోకల్ది, అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. 72,000 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్. ఈ బండి వరంగల్ నుంచి మా ఒకసారి మనల్ని నమ్మి మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ చేసిండు. ఈ బండికి సంబంధించిన ₹1 కూడా పెండింగ్ లేవు. మొత్తం పేమెంట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మేము బండి ఇక్కడికి వెళ్ళి వరంగల్కి పంపిస్తున్నాం. ఇతని పేరు రాజశేఖర్. ఈ బండి తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పి రిటర్న్లో బస్కి వచ్చేస్తాడు. ఈ బండి ఈ రోజు నుంచి, ఈ బండి ఎప్పుడైతే ఇప్పుడు నుంచి అక్కడి సార్ దగ్గరికి పోయి సార్ చేతులు పెట్టేదాకా మా జిమ్మదారే ఉంటుంది. సార్ చేతుల బండి పెట్టిన తర్వాత సార్ జిమ్మదారి. మేము సీసీ పేపర్ ఒక్కటే పెండింగ్ ఉన్నాయి. 2019 మోడల్ బండి మహీంద్రా స్కార్పియో S3 వేరియంట్. ఇది కస్టమర్కు 8,60,60,000 అమ్మినాం. ఈ బండి అమ్ముడు పోయింది సార్.
ఆ సార్ మనల్ని నమ్మి పైసలు ఇచ్చి పంపించిండు, మొత్తం పేమెంట్ ఇచ్చిండు. మేము ఇప్పుడు బండి డెలివరీ ఇవ్వడానికి ఈ బండి వీడియో చేస్తున్నా. ఇప్పుడు బండి తీసుకొని మావాడు తీసుకుపోయి అక్కడ బండి అప్పయ్యపత్తాడు, ఆయన ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆయన జిమ్మదారి. ఈ బండి అమ్ముడు పోయింది, దాని గురించే వీడియో. సేమ్ బండ్లు నా దగ్గర 2018 మోడల్ 26,000 తిరిగింది. సేమ్ వైట్ కలర్ బండి S5 మోడల్ ఉంది. వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ఇస్తా. ఓకే అయితే మీరు వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఎస్ చేయరి, నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా. ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి, డాక్టర్ది. కేవలం 26,000 కిలోమీటర్ తిరిగింది. S5 మోడల్ అది, ఇది S3. ఇందులో S2, S3, S5, S7, S10, S11 కూడా ఉంది. S11 లాస్ట్. ఆ తర్వాత ఈ బండి స్కార్పియో బంద్. ఇప్పుడు స్కార్పియో ఎన్ అని కొత్త NZ ఇట్లా కొత్త వేరియంట్ వెహికల్స్ వస్తున్నాయి. S11కు ఇది బంద్ అయిపోయింది. ఈ షేప్ రాదు, ఇప్పుడు వచ్చేటి వేరే షేప్ బండ్లు వస్తాయి. ఈ బండి అమ్ముడు పోయింది సార్. మనని నమ్మి వరంగల్ నుంచి సార్ మా బండి కేవలం యూట్యూబ్లో చూసే మనకు పైసలు కొట్టిండు. ఈ బండి ఇప్పుడు మేము సార్కి అప్పచెప్తున్నాం. అప్పచెప్పడానికి ముందు బండి చుట్టూ వీడియో తీసిన. ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం బండ కొట్టి క్రాక్ అయింది, అది కూడా నేను వీడియోలో లాస్ట్ టైం వీడియోలో చెప్పిన. వెనకాల డిక్కీలో ఒక చిన్న డెంట్ ఉంది. వీల్ పానా, జాకరాడు, జాకీ 3 కూడా అందులో ఉన్నాయి. స్టెప్ని ఇప్పటివరకు ఓపెన్ కాలే, సిల్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని అట్లనే ఉంది. కేవలం 72,000 కిలోమీటర్ తిరిగింది. ఇప్పుడు ఈసారి తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పి రాంగా రిటర్న్కు బస్కి వచ్చేస్తాడు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఆడ కింద కొండగట్టు కాడ అంజన కాడ కొబ్బరికాయ హ్యాపీ జై మెల్లవో ఉరికి ఉందా.